ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 4 నుంచి 8 వచనములు. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి ఉండెను. గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. మరికొన్ని రాతి నేల మీద పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను. ముండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి 100 ఫలించెనెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పెను. విత్తనము అంటే దేవుని వాక్యము. త్రోవ పక్క పడినటువంటి విత్తనాలు. త్రోవ పక్క నుండి వారు వాక్యం వినువారు గాని నమ్మి రక్షణ పొందుకుంటున్నట్లు అపవాది వచ్చి వాని హృదయముల నుండి వాక్యము ఎత్తుకొని పోవును. లూకాసు వార్త 11వ అధ్యాయము 12వ వచనం. నేటి దినాలలో వాక్యం వినేవారిలో 90% పైగా ఈ కోవకు చెందినవారే. చూడండి, లెక్కలేనని మందిరాలు, దేవునిని ఆరాధించడానికి స్థలము చాలక కొన్ని మందిరాలలో 2 నుండి 5 ఆరాధనల వరకు జరుగుతూ ఉంటాయి. ఇక బహిరంగ సభలంటే ఇసుక వేస్తే రాలనంత జనసందోహం. వీరంతా వాక్యం విన్నవారే. వీరిలో వాక్యం విని రక్షణ పొందిన వారు ఎంతమంది అంటే అది సమాధానం లేనటువంటి ప్రశ్నగానే మనకి మిగిలిపోతుంది. మిగిలిన వారి సంగతి ఎట్లా ఉన్నా కనీసం క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారైనా క్రీస్తుని పోలి కలిగి ఉండేవారు లేరు కదా. కారణం ఏమిటి? చెవుల ద్వారా ప్రవేశించినటువంటి వాక్యం హృదయంలోనికి చొచ్చుకుని పోవాలి కానీ అట్లా జరగకుండా ఒక చెవితో విన్న వాక్యం మరొక చెవి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు అట్లా జరుగుతుంది అని ఆలోచిస్తున్నారు కదూ. అనేక మంది దేవుని మందిరానికి వెళ్ళడమే భక్తి అనే తలంపుతో వస్తారు కానీ వాక్యం విని జీవితాన్ని సరిచేసుకోవాలన్న తలంపు ఏ కోశాన వారిలో కనిపించదు. అందుకే వారు వాక్యం విన్నా సాతానుడు వారి హృదయంలో విత్తబడినటువంటి విత్తనాలు అనగా వాక్యమును ఎత్తుకుపోతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ నేస్తమా, ఈ గుంపులో నీవు ఉన్నావా? ఒక్కసారి పరిశీలించుకో. చూడండి, గత 50 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళ్తున్నా అనేవారు చాలామంది మనకి కనబడతారు. కనీసం రక్షణ అంటే ఏమిటో కూడా వారికి తెలియదు. అటువంటి వారు మనకి కోకొల్లలు కనబడుతూ ఉంటారు. ఒక్కసారి ఆలోచించారా? విత్తనంలో లోపమా, విత్తేవానలో లోపమా? కొన్ని సందర్భాలలో విత్తేవానలో లోపమున్నా విత్తబడినటువంటి విత్తనం మాత్రం సజీవమైనది, బలమైనది. మరి లోపం ఎక్కడా? నీ హృదయము దున్నబడలేదు. ప్రార్థనతో నీ హృదయం దున్నబడితే ఆ విత్తనం నీ హృదయంలో పడి తప్పగా 100 ఫలిస్తుంది. విత్తబడినటువంటి వాక్యము నీలో ఫలించట్లేదు అంటే అర్థమేమిటి? నీ హృదయము మెత్తన చేయబడలేదు. విరిగి నలిగిన హృదయముతో నీవు ప్రార్థించలేకపోతున్నావు. వాక్యమును వింటున్నావు, మర్చిపోతున్నావు. చాలామంది మందిరానికి వెళ్ళొస్తారు. వాక్యం విన్నారా? వాక్యం విన్నామండి, చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు అని చెప్తూ ఉంటారు. ఏ వాక్యం చెప్పారో వారికి ఏమాత్రము కూడా గుర్తుండదు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని యొక్క వాక్యము సజీవమైనది. దేవుని యొక్క వాక్యము 2 అంచులు గల ఖడ్గము వంటిది, సజీవమైనది. రాతి నేలన పడిన విత్తనాలు. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను. రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు గాని వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలంలో తొలగిపోదురు. లూకాసు వార్త 8వ అధ్యాయము 5, 6, 13 వచనములు.
వాక్యం అనే విత్తనం వారి హృదయంలో పడి మొలకెత్తుతుంది. కానీ అది రాతి హృదయం, వేరు లోనికి చొచ్చుకుపోయే అవకాశం లేదు. తద్వారా నీరు అందక మొలకలు ఎండిపోతాయి. వాక్యం విత్తబడుతున్నప్పుడు వింటున్న వారి హృదయాలు పశ్చాత్తాపంతో కృంగిపోతాయి. కన్నీరు ఏరులై ప్రవహిస్తుంది. సంతోషంతో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారు. చిన్న చిన్న శోధనలు వచ్చేసరికి ఆ మార్గం నుండి తొలగిపోతారు. కారణం ఏమిటి? హృదయాలు దున్నబడలేదు. ప్రార్థన ద్వారా వారి హృదయాలు వాక్యమును అంగీకరించడానికి సిద్ధపరచబడాలి. వాక్యాన్ని వినడానికి ముందు, ప్రభువా, ఈ దినం నీవు నాతో మాట్లాడు, నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నాకు తెలియచేయి అంటూ సిద్ధపాటు కలిగిన హృదయముతో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడాలి. అట్లా సిద్ధపాటు లేకుండా వాక్యం వింటే కొన్ని సందర్భాలలో ఉద్రేకం కలుగుతుంది. ఆ ఉద్రేకంలో ఏవో తీర్మానాలు చేసుకుంటాం. ఆ ఉద్రేకాలు లాగానే మనం తీసుకున్న తీర్మానాలు కూడా చల్లారిపోతాయి. ఉద్రేకం కాదు, మనకు కావాల్సింది ఉజ్జీవం. ఉజ్జీవం అయితే అది స్థిరముగా నిలిచి ఉంటుంది, విస్తారంగా ఫలిస్తుంది. అట్టి కృప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన సహోదరులారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, ఈ దినాన్ని ఈ రీతిగా నీ సన్నిధిలో చేరి ప్రార్థించడానికి మాకు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగుండండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఇక వాక్యము ఫలించినట్లుగా సహాయం చేయండి. వాక్యం విని విడిచిపెట్టువారు కాకుండా వాక్య ప్రకారంగా నడుచుకునే జీవితములు వారికి మీరు ప్రసాదించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయనా. బలహీనులను, ఆదరణ లేని వారిను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసిన నీ కృపను అనుగ్రహించండి. చంటి బిడ్డలను, గర్భిణీ స్త్రీలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారికి నీ కాపుదల దయచేయండి తండ్రి. అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను దయచేయండి ప్రభా. నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచండి. పని చేయడానికి కావలసిన శక్తిని వారికి దయచేయండి. నీ కాపుదల అనుగ్రహించండి. ఈ దినమంతా కూడా నీ సన్నిధిని దయచేయండి. మా దేశ సరిహద్దుల్లో సమాధానమును మీరు కలుగు చేయండి. మీరే నీ కృపను అనుగ్రహించి మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.